నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన మాజీ స్పీకర్ నారాయణ గౌడ్ కు నివాళులర్పించిన మధుసూదనాచారి బద్వేలులో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక అన్న ప్రకాష్ గౌడ్ ఆదిలాబాద్ జిల్లాలో మద్యం మత్తులో చిందులేసిన ఎంఈఓ అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్థానికులు నిజామాబాద్ జిల్లాలో ముమ్మరంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం బోధన్ మండలంలో సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎంపీపీ నారాయణగూడలో అడ్వకేట్ పై దాడి భూ వివాదం కేసులో దాడికి దిగిన భూ యాజమానులు ఇక డీటెయిల్స్ చూద్దాం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి పరామర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం శ్రీనివాస కాలనీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంటి వద్ద వి నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాయకంటి రామదాసు, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సింగరెడ్డి పరమేశ్వర్, పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రాజేంద్ర నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ధర్మారెడ్డి ఆధ్వర్యంలో బద్వేలు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలకు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రజలే స్వయంగా పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు. ఎంతో ఉత్సాహంతో మా మహిళా సోదరు మనందరూ కూడా ఉత్సాహంతో వచ్చి టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవాలనే ఆలోచనతో ప్రజలందరూ కూడా ముందుకు వస్తుంటే మాకు కూడా చూసిన చాలా సంతోషం అనిపిస్తుంది. మొన్న హైదరాబాద్లో పెడితే కూడా ఈ విధంగా వచ్చినా, ఈరోజు ఉద్యోగ గ్రామంలో కూడా ఈ విధంగా వచ్చినా ప్రజలకు ఒకటే కోరుతున్నాం. మనం మంచి ప్రభుత్వం మనం ఎన్నుకొని తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా తెలంగాణను తీసుకొని పోతున్నాం మనం అందరం కూడా సంతోషపడే రోజు ఉంది ఈరోజు. అందుకని ఇది ఒకటే కాదు, మహిళలందరూ ఒకటే అన్నారు, అయ్యా కేసీఆర్ చేసిన పనులను చూసే ఈరోజు మేము సభ్యత్వం తీసుకుంటాం. పింఛన్లే కానీ, బేవా పింఛన్ కానీ, కళ్యాణ పథకం కానీ ఎన్నో పథకాలు ఇచ్చి ఈరోజు వికలాంగులకి కానీ ఎంతో ఇచ్చి కేసీఆర్ గారు మనం సంతోషపెట్టిన రోజు ఈరోజు. అందుకని మేమందరం కూడా సభ్యత్వం నుండి టీఆర్ఎస్ పార్టీలో ఉండాలని చెప్పి ఆలోచనలో సభ్యత్వం తీసుకుంటాం. సభ్యత్వం తీసుకున్న వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారనుకో ఏదైనా కానీ దానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని, మొన్న ఏదైతే 30 రూపాయలు తీసుకుని దాన్ని కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు చేయడం మనకు చాలా సంతోషం. అందుకని చిట్టి తీసుకున్న వాళ్ళు అందరూ కూడా దాన్ని దాచిపెట్టుకునే అవసరం ఉన్నది. భవిష్యత్తు ఎవరే కానీ మనం చావాలని అనుకోం, కానీ మనం టైం ఖరాబ్ ఉండి ఏదైనా జరిగినా దానికి 2 లక్షల రూపాయలు రాబోతాయని నేను చెప్తాను. దాని ఇన్సూరెన్స్ కాదు అది. అందుకని మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, పార్టీ నాయకులు కూడా నిజంగా ఎంతో కృషిపడి ఇప్పుడు సీనియర్లు అందరూ కూడా పాత వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా పార్టీని ముందుకు తీసుకుపోతారంటే నేను కూడా ఎంతో సంతోషపడుతున్నాను. అందుకని ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నాను. ఏదేమైనా ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం, మనం అందరం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అంతా కూడా పెద్ద ఎత్తున చేయాలని ఆలోచిస్తున్నాను.
ఇప్పటి వరకు మేము అన్ని కూడా ఈ రోజు వరకు 50,000 కంప్లీట్ చేయాలనుకున్నాం. ఇంకొక 20,000 దాకా తీసుకొని మొత్తం ఇంచుమించు 1,00,000 లోపల పడి చేయాలన్న ఆలోచనతో మేము అందరం కూడా ఉన్నాం. చేస్తాం కూడా 1,00,000. ఎందుకంటే మా నాయకులు ఇక్కడ మంచి ఉన్నారు. మొత్తం కాన్స్టిట్యూషన్ మైనార్టీ సోదరు కూడా చూసినారు. ఇప్పుడు మైనార్టీ సోదరు అందరూ వీళ్ళవాడి వీళ్ళందరూ కూడా తోలుకొచ్చి ఎంతో ఉత్సాహంతో మైనార్టీ సోదరులు కూడా ఇలా మహిళలందరూ మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయాలని ఆలోచనతో వచ్చాం. అన్ని కులాల వారికి కూడా మన ముఖ్యమంత్రి గారు ఏదైనా తీసుకుపోతుండో మేము కూడా అందరినీ సంతోషపడి వస్తామని చెప్పి ఇంతమంది కార్యక్రమంలో పాల్గొన్నాం. మేము సంతోషం. జై తెలంగాణ. విద్యా బుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు మద్యం మత్తుకు బానిసైన ఘటనలు చూశాము. తాగి పాఠశాలలకు వెళ్లి పిల్లలతో అనుచితంగా ప్రవర్తించిన పలువురు ఉపాధ్యాయులపై అధికారులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఉపాధ్యాయులపై పనితీరును పర్యవేక్షణ చేసే ఓ అధికారి తన విధులను మరిచి తప్పతాగాడు. అదే కాక తాగిన మైకంలో ఓ పాఠశాల ఆవరణలో చిందులు వేశాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఎంఈఓ నర్సింహులు మద్యం సేవించి ఓ స్కూల్ ఆవరణలో డాన్స్ చేశాడు. ఎంఈఓ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. चल रही कितना एमआर पर दवा नहीं बराबर है आते पोता रहा आते इवे पे काका कर रहे ने कर हां दो कर रहे चलो बैठना बोल అన్న ఏరేను ఏ पूरा भाई కానీ గిదే 500 నోట్లు ఉండాలి భాయ్ ఏమంతే తగా హర ఉండమంటా మరి హర ఉంటా ఓకే రైట్ సర్పంచ్ సాబ్కి నచ్చిందే రైట్ ఇది మనదేనా దావత్ हास्ता को जमा गया నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ముమ్మరంగా కొనసాగుతుంది. జాడి జమాల్పూర్ గ్రామంలో ఎంపీపీ బుద్ధ సావిత్రి రాజేశ్వర్ సభ్యత్వం పూర్తి చేసి పుస్తకాల రుసుములు జాడి సర్పంచ్ నర్సేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మహిళలు, యువకులు, రైతులు ఎక్కువగా సభ్యత్వం తీసుకుంటున్నారని తెలిపారు.
బోధన్ శాసనసభ్యుడు ఎండి షకీల్ మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘ అధ్యక్షులు శివకాంత్ పటేల్, కండెల సంజీవ్, పంచాయతీ మెంబర్ టన్నే తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు బోధన్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉంది. ఎక్కడ చూసినా రైతులు, యువకులు, మహిళలందరూ కూడా తండోపతండాలుగా వచ్చి మెంబర్షిప్ కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఈరోజే మన జాడి గ్రామ సర్పంచ్ జ్యోతి నరసన్న గారి నాయకత్వంలో మరి జాడి గ్రామంలో సభ్యత్వాన్ని పూర్తి చేసి ఈరోజు బోధన్ మండల్ ఎంపీపీ గారికి మరి ఈరోజు సభ్యత్వ పుస్తకాలు రుసుముని ఇవ్వడం జరిగింది. నేను జాడి గ్రామస్తులకు మరి జాడి సర్పంచ్ గారికి, జాడి గ్రామస్తులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మన బోధన్ మండలంలో ఈరోజు 13,000 సభ్యత్వాలు బోధన్ శాసనసభ్యులు గారు మాకు అందజేశారు. కానీ 13,000 కాదు, 15,000 సభ్యత్వాలు ఈరోజు బోధన్ మండలంలో పూర్తవుతున్నాయి. చాలా హర్షించదగిన విషయం. ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు సాగుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల వల్లనే ఈరోజు రైతులు కానీ, యువకులు కానీ ముందుకు వస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే వచ్చి మెంబర్షిప్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మహిళలకు వాళ్ళ ఆడపిల్లల పెళ్లి చేయడానికి 1,116,000 రూపాయలు, అదేవిధంగా ఆసరా పెన్షన్ ద్వారా 2,000 రూపాయలు పెన్షన్. తెలంగాణ తెలంగాణ ఎమ్మెల్యే షకీల్ నాయకత్వం, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మరి ఏదైతే ఉచిత కరెంటు, మరి గిట్టుబాటు ధరలు, మరి అన్నిటి కూడా ఈరోజు ఏ దేశంలో చేయనటువంటి విధంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, బోధన్ నియోజకవర్గంలో మరి షకీల్ అన్న నాయకత్వంలో ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మరి బోధన్ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు గారు భూ వివాదంలో అడ్వకేట్, భూ యాజమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న ఘటన నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హిమాయత్ నగర్ లో నివాసం ఉండే హైకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ సింగ్ చౌదరి కొంతకాలంగా ఓ భూ వివాదం కేసును డీల్ చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి గుర్తు తెలియని 2 వ్యక్తులు కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించారని ఈ నెల 16న హిమాయత్ నగర్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సంఘటన స్థలానికి చేరుకొని ఒక కత్తి, 7 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పిఎస్ ఇన్స్పెక్టర్ రమేష్ కుమార్ తెలిపారు. 8 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నామని, త్వరలో నిందితులను పట్టుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. సాయంత్రం 8 గంటల ప్రాంతంలో సిద్ధార్థ సింగ్ చౌదరి అనే అడ్వకేట్ గారు, ఆయన దుర్వాస నిలయంలో ఉంటాడు, ఫస్ట్ ఫ్లోర్లో. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఏమనగా సాయంత్రం 6:40, 7 గంటల ప్రాంతంలో 2 వ్యక్తులు నేను ఒక్కనే ఉండగా ఒక వ్యక్తి ముందు వచ్చేసి కత్తి తీసుకొని ఒక వ్యక్తి డాక్టర్ ఫైల్ అని బెదిరించగా ఇమీడియట్గా అతన్ని అక్కడ పక్కకు తోసేసి పక్క రూమ్లో వెళ్ళిపోతుండగా ఇంకొక వ్యక్తి వచ్చి అతన్ని బలవంతంగా భుజం పైన, చేతులపై కొట్టుచుండగా అతను కూడా తప్పించుకొని బాల్కనీలోకి అయ్యి డోర్ పెట్టుకొని అరిచెండు. ఎవరో గుర్తు వ్యక్తులు వచ్చారు, కాపాడండి అనేసేటలకు అవి అక్కడ చుట్టుపక్కల వ్యక్తులు వస్తున్నారని గమనించిన ఈ 2 వ్యక్తులు అక్కడి నుంచి పారిపోగా అతను అక్కడ చూస్తే ఒక బ్యాగులో ఒక కత్తి, ఒక 7 రౌండ్లు, మిగతా ఐటమ్ కొన్ని సామాన్లు ఉన్నాయి, అవి కూడా వీళ్ళు ఉన్నాయని చెప్పి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినారు. అక్కడికి వెళ్ళి పరిశీలించి చూడగా అక్కడ ఒక చాకు, తర్వాత 7 రౌండ్లు బ్యాగులో ఉన్నాయి. దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము. ఇట్టి కేసు గురించి 8 బృందాలు కూడా మేము సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడానికి బ్లూ స్టీమ్స్ అవి కూడా ఉపయోగించుకుంటున్నాము. ఏ విధంగా జరిగిందని తెలుసుకున్న తర్వాత మేము తదుపరి విచారణ ప్రెస్ వాళ్ళకు మేము తెలియజేస్తాం. అలాంటివి ఏం లేదండి, ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది, తదుపరి తెలియజేస్తాం. విచారణ జరుపుతున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ PRRM స్టేడియంలో కీర్తిశేషులు పట్నం రాజేందర్ రెడ్డి 33వ వర్ధంతి పురస్కరించుకొని జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు.
రాజేందర్ రెడ్డి క్రీడలపై ఎంతో అభిమానం ఉంటుందని, ఆ అభిమానాన్ని ప్రజల్లోకి చేరాలని ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గూడూరు నర్సింగ్రావు, శ్రీనివాస్ గౌడ్, ఎంఏ మథిన్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఓకేనా? తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని గడ్డి అన్నారం డివిజన్ టీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ అన్నారు. గడ్డి అన్నారం పీఎన్టీ కాలనీలో టీఆర్ఎస్ డివిజన్ మహిళా ప్రెసిడెంట్ శైలజ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ మహిళా నాయకురాలు విజయలక్ష్మి, నాగమణి, అంజలి, ఉమా పాల్గొన్నారు. విజయలక్ష్మి మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. ఈరోజు మార్నింగ్ పొద్దున ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఎగ్గమలేష్ గారు, భవానీ ప్రవీణ్ గారు వీళ్ళందరూ కలిసి ఈరోజు భారీ ఎత్తున గడ్డెన్నారంలో ఒక సభ్యత్వ నమోదులు మొదలుపెట్టిండ్రు. ఈరోజు అందరూ కూడా చాలా యాక్టివ్గా అందరూ ముందుకొచ్చి సభ్యత్వ నమోదులు చేసుకొని టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి, సభ్యత్వం చేసుకోవడానికి అందరూ ప్రజలు ముందుకొచ్చి భారీ ఎత్తున విజయవంతం చేసిండ్రు. ఈ కార్యక్రమం కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులు, ఆయన చేసిన పథకాలు అందరూ ప్రజలను ఆకర్షించి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లేటందుకు ప్రజలు ముందుకొచ్చి పోటీల మీద సభ్యత్వం నమోదు చేసుకోవడం జరిగింది. సుమారు ఎంతమంది వరకు? సుమారు ఈరోజు నేను పొద్దు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 300 మందిని తీసుకొచ్చినాం. ఈరోజు ఇంకా కూడా ప్రజలుగా ముందుకు వస్తున్నారు. ఇంకా భారీ ఎత్తున సభ్యత్వాలు నమోదు జరిగే అవకాశం ఉంది. జరిగినటువంటి ఓటర్ నమోదు సభ్యత్వ ప్రోగ్రాంలో భవానీ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరము కూడా చాలా యాక్టివ్గా సభ్యత్వ నమోదు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇప్పుడు యువత కూడా ఇప్పుడు క్రియాశీల సభ్యత్వం అని ఇప్పుడు మన ఐడి కార్డులు కూడా కొంచెం ఏమంటే ఒక 3-4 డేస్లో ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం ఉత్సాహంతో వస్తున్నారు. వాళ్ళకు ఎందుకంటే ఒక ఐడెంటిటీ కార్డ్ అనేది వాళ్ళకి యువతకు ఏంటంటే వాళ్ళు యాక్టివ్ మెంబర్స్ లాగా పార్టీలో గుర్తింపు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కొంత ముందుకు రావడం జరుగుతుంది. యువత అయితే ముందుకు వస్తున్నారు. యువతతో పాటు మహిళలు కూడా చాలామంది సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా కూడా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం. నా పేరు సంబరాజు శైలజ, గడ్డెనార మహిళా ప్రెసిడెంట్ని. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై హమాలీల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మె 6వ రోజుకు చేరింది. నేడు హమాలీలు మౌన దీక్షలో పాల్గొన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా ఉంటూ పనిచేసిన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసిన సివిల్ సప్లై హవాలీలపై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. ఈ మౌన దీక్ష కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు సాంబన్న తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్లో సివిల్ సప్లై హవాలీ కార్మికుల నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ నిరవధిక సమ్మె గత వారం రోజులుగా అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు సీమ కుట్టినట్టు కూడా లేదా అనే దాంతో ఈరోజు మేము చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా గత సంవత్సరాలుగా ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ధర్నాలు కూడా చేయడం జరిగింది, మరి ఎన్నో సమ్మెలు కూడా చేయడం జరిగింది. ఇన్ని సమ్మెలు చేసినా, ఇన్ని ధర్నాలు చేసినా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదంటే ఇది అర్థం చేసుకోవాలి. మరి అదేవిధంగా సాలని రేట్లతో ఈరోజు హమాలీ కార్మికులు గత 30 సంవత్సరాలుగా గిడ్డంగిలో పనిచేస్తూ ఉన్నారు, లోడింగు పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వానికి తెలియదా మరి వాళ్ళకి రేట్లు సరిపోతా లేదా, వాళ్ళ బతికేంది, వాళ్ళ జీవనం ఏంది అనే దాంతో ఈరోజు ప్రభుత్వం నిర్ణయించకుండా ఈరోజు మరి వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నది, శ్రమ దోపిడీ చేస్తూ ఉంది. ఈరోజు ప్రభుత్వం మొన్ననే ప్రభుత్వ అధికారులు మంత్రి గారు కూడా మరి ఒప్పందంలో పత్రంలో రాసి ఇవ్వడం జరిగింది. మరి మీ సమస్యలు పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా సంవత్సరానికి మరి బోనస్ కూడా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి కార్మికులు చనిపోతే 50 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇచ్చేటట్టు కూడా చూస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఇదివరకు 30 సంవత్సరాలుగా మరి పనిచేస్తూ ఉంటే ఇదివరకు దాకా ఒక గుర్తింపు కార్డు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఆ గుర్తింపు కార్డు కూడా ఇవ్వాలి, వాళ్ళకు రేట్లు పెంచాలి. మరి ఏదైతే ఇప్పుడు చనిపోతే 50 లక్షల ఇన్సూరెన్స్ కూడా కొనసాగించాలనే దాంతో ఈరోజు ఈ సమ్మె కొనసాగుతూ ఉంది. మరి అదేవిధంగా వారం రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి మరి బస్సాలు వస్తూ ఉన్నాయి, లారీలు వస్తూ ఉన్నాయి. మరి ఆ లోడింగ్ ఎవరు చేయాలి, వాళ్ళ మీద బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళే మరి చేయాలనే దాంతో చెప్పడం జరుగుతుంది. ఈరోజు కరోనా వ్యాప్తంలో 9 నెలలుగా మరి కరోనా అనకుండా మరి ప్రాణాలకు తెగించి కూడా మా బాధ్యత అనే దాంతో వాళ్ళు పనిచేయడం జరిగింది. మరి ప్రభుత్వం చెప్పినటువంటి దాంట్లో మేము పెంచుతామని బాధ్యత కాదా? ప్రభుత్వ అధికారుల బాధ్యత కాదా? ఈ సమ్మెలో కూర్చున్నప్పుడు ఎవరు బాధ్యత అని భీష్మ ఏకాదశి సందర్భంగా దమ్మాయిగూడ వాయుశక్తి నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 108 విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ స్వాతి ప్రేమ్ కిషోర్ మాట్లాడుతూ భీష్మ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. రద్దు చేయాలి 135 జీవోను, రద్దు చేయాలి 135 జీవోను, రద్దు చేయాలి LRS BRS ను, రద్దు చేయాలి LRS BRS ను. సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ లేఅవుట్లు చేసిన యాజమాన్యులు తరలివచ్చారు. వారందరి డిమాండు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా రాత్రికి రాత్రి దొంగచాటుగా ఆగస్టు 26వ తారీఖు తీసుకొచ్చినటువంటి 135 జీవోను రద్దు చేసి పాత లేఅవుట్లలో, నాలా కన్వర్షన్ జరిగిన లేఅవుట్లలో, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఆగిపోయిన నిలిపివేసిన ప్లాట్లను ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా ప్రారంభించాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని 33 జిల్లాలలో కొత్తగా అభివృద్ధి చెందుతుంటే నగరాలలో మరి ఔత్సాహికులు, నిరుద్యోగులు ఎంతోమంది ఉపాధి కోసం స్వయం ఉపాధిని ఎన్నుకొని ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లను చేయడం జరిగింది. దీనితో మరి స్వయం ఉపాధి లేకుండా పోయింది, ఉపాధి లేకుండా పోయింది. తెచ్చిన అప్పులు అట్లే అప్పులుగా మిగిలిపోయాయి. వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నారు. ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్లలో కొనుగోలు చేసిన వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం LRS పేరుతో 135 జీవోను తీసుకొచ్చి మరి ఒకసారి సేల్ డీడ్ జరిగినటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయండి, లేఅవుట్లలో ఉన్నటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని
మరి తీర్మానించడం ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, తెలంగాణ స్టేట్ రియల్టర్స్ అసోసియేషన్ తరపున వెంటనే లేఅవుట్లలో ఉన్న ప్లాట్లను, గ్రామ పంచాయతీ లేఅవుట్లలో ఉన్న ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని రక్షించాలి, వెంచర్లు చేసిన ఓనర్లను, యాజమాన్లను, కస్టమర్లను రక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ గారు మాట్లాడతారు. ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నట్ట లేనట్లా, అధికారులు ఏమైనా నిద్రపోతున్నారా? గడ్డి అన్నారంలో డివిజన్ కార్పొరేటర్ చేతుల మీదుగా సమాచార హక్కు రక్షణ చట్టం హైదరాబాద్ జిల్లా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చెంపాపేట్ ఇన్ఛార్జ్ సురేష్, ఐఎస్ సదర్న్ డివిజన్ ఇన్ఛార్జ్ రాపోలు లింగస్వామి, గడ్డి అన్నారం ఇన్ఛార్జ్ శ్రీనివాస్, సంతోష్ నగర్ ఇన్ఛార్జ్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. సమాచార హక్కుల చట్టం ప్రకారం యాక్షన్ తీసుకోవాలని చెప్పి అధికారులు తెలియజేయడం, అధికారులపై చర్య తీసుకోవాలనే సందర్భంలో హక్కుల చట్టం అనేది ఏర్పాటు జరిగింది. ముఖ్యంగా సామాన్య మానవుడు 2005 సమాచార చట్టం ప్రకారం 10,000 రూపాయలు కడితే ఆ 10 రూపీస్కి రెస్పాండ్ వితిన్ 30 days లోపు ఇవ్వకపోతే అప్లికెంట్ అథారిటీకి 30 days తర్వాత 1 day అయినా కూడా ఆ 31 day రోజు నాడు అప్లికెంట్ అథారిటీకి ఇస్తే అప్లికెంట్ అథారిటీ నుంచి కూడా ఎటువంటి రెస్పాన్స్ లేనప్పుడు కమిషనర్ ఉంటాడు. అప్లికెంట్ అథారిటీ తర్వాత కమిషనర్, హక్కుల చట్టం ప్రకారం కమిషనర్ కూడా రెస్పాండ్ కాకపోతే ఈవెన్ కమిషనర్ కానీ అప్లికెంట్ అథారిటీని కానీ కోర్టుకు పిలిచే ఆస్కారం ఉంది. అట్టి సామాన్య మానవుడు ఇటువంటి విషయాలు తెలియవు కాబట్టి ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళకు కొంచెం తెలుసు, అదేవిధంగా సామాన్యుల్లో కూడా చాలా వరకు తక్కువ తెలుసు. అయితే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చి ఎవరైనా రెస్పాండ్ కానప్పుడు ఈ సమాచారం రక్షణ చట్టం అనేది వీళ్ళు ఒకటి ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం. ముఖ్యంగా ఇటువంటి రక్షణ చట్టం ఉన్నప్పుడు వీరు స్వచ్ఛందంగా వీళ్ళ అసోసియేషన్ నుంచి వీళ్ళ అవసరం వస్తే లీగల్గా కూడా కోర్టుకు పోయినా కూడా వీళ్ళ దాంట్లో అడ్వకేట్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా ఈ చట్టం మీద చర్య తీసుకునే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సామాన్య మానవుడికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇది వెలుగులోకి ఈ నాట్ ఓన్లీ తెలంగాణ రాష్ట్రం గల్లీ గల్లీలో కూడా ప్రతి ఒక్క చట్టం ఇలా ఈ చట్టం ఏర్పాటు వల్ల సామాన్య మానవుడికి న్యాయం జరుగుతుందనే సంకల్పంతో వీళ్ళు ఏర్పాటు చేసిన దానికి ధన్యవాదాలు. ఇదే విధంగా ఇంకా మీరు చాలా వరకు ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు సమాచార హక్కు రక్షణ చట్టం కమిటీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ నన్ను ఆహ్వానించడం నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడే అడిగితే తెలిసింది. ఇక్కడైతే అధికారులు సమాచార హక్కు చట్టం కింద పౌరునికి, సిటిజన్కి ఎప్పుడైతే అధికారులు వాళ్ళు హక్కు చట్టం కింద అడిగినప్పుడు సమాచారం సరిగ్గా ఇవ్వకపోతే ఈ యొక్క కమిటీ పనిచేస్తుందని తెలపడం జరిగింది. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రస్సాబసా చోటు చేసుకుంది. ప్రోటోకాల్ పాటించకుండా చెక్కుల పంపిణీ నిర్వహించారంటూ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట్ల గంగారం సమావేశం మధ్యలో నుండి వెళ్లిపోయారు. ఇష్టారీతిన ఎలా చెక్కులు పంపిణీ చేస్తారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశ ప్రాంగణంలో పార్టీ గ్రామ అధ్యక్షులను పిలవకుండా అవమానిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి కార్యక్రమానికి తనను విస్మరించి అవమానిస్తున్నారని మండిపడ్డారు.
దేవరకద్ర నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల లేకపోవడం బాధాకరమని విద్యార్థి సంఘ నాయకులు సరోజ్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర తహసీల్దార్ కార్యాలయంలో సరోజ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులంతా మహబూబ్నగర్ కి వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు చొరవ తీసుకుని దేవరకద్రలో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని తహసీల్దార్ కి వినతి పత్రం అందించారు. గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ విషయంలో చొరవ తీసుకొని వెంటనే మన దేవరకద్ర పట్టణంలో డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. వివక్షకు గురైన మన దేవరకద్ర మండలంలో ఎప్పటి నుంచో శాంక్షన్ చేస్తా అని చెప్పిన డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఇప్పటి వరకు శాంక్షన్ చేయలేదు. మరి పోయిన సంవత్సరం కూడా అధికారులు ఎప్పుడో శాంక్షన్ చేస్తా అని చెప్పినారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ మన దేవరకద్ర మండలంలో శాంక్షన్ చేయలే. ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఇబ్బందుల పాలవుతున్నారు. పాలమూరు వరకు పోయి డిగ్రీ చదివేసి వస్తున్నారు. అదే దేవరకద్రలో కానీ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు అయితే మరి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మరి వెంటనే అధికారులు చొరవ తీసుకొని డిగ్రీ కాలేజ్ తొందరలోనే కంప్లీట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అధికారులు పాలకులు ఇచ్చిన హామీని నేటి వరకు నెరవేర్చుకోవడం ఎంతో బాధాకరం. ఇక్కడ ఉన్న గ్రామీణ యువతకు కానీ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామీణ యువకులు చదువుకోవడానికి మహబూబ్నగర్ వరకు పోవాల్సి వస్తుంది. ఎన్నో రకాల ఇబ్బందులు, సమయానికి బస్సులు లేకపోవడము, గ్రామీణ స్థాయి నుంచి మన మహబూబ్నగర్కి ఇన్ టైంలో బస్సులు లేకపోవడము, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది గ్రామీణ స్థాయిలో ఉన్న యువకులు కానీ విద్యార్థులకు కానీ. అందుకోసం స్థానికంగా దేవరకద్ర కాన్స్టిట్యున్సీకి దేవరకద్ర పట్టణంలో ఖచ్చితంగా ఒక డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తే చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల్లో ఉంటున్న విద్యార్థినులకు ఒక చక్కటి వరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, గతంలో ఉన్న మన లోకల్ ఎమ్మెల్యే గారు కానీ లాస్ట్ టైం మనకు జిల్లా అధికారిగా పనిచేసిన రోనాల్డ్ రోజ్ గారికి చాలా రకాలుగా వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళు ఇస్తామని మాట ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు మాట తప్పిర్రు. ఈసారి కూడా అట్లా జరగకుండా ఖచ్చితంగా మా లోకల్కి ఖచ్చితంగా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, ఈసారి ఇట్లా ఈ వినతి పత్రంతో సాధ్యం కాకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పి సరోజ్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉధృతంగా ధర్నా చేస్తామని, నెక్స్ట్ రాబోయే కార్యాచరణ కూడా ప్రకటిస్తామని వీరంత తొందరలో ప్రభుత్వం ప్లస్ అధికారులు ఆలోచన చేసి ఖచ్చితంగా ఈ విషయంలో సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరామర్శించిన మాజీ స్పీకర్, నారాయణ గౌడ్ కు నివాళులర్పించిన మధుసూదనాచారి. బద్వేలులో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక అన్న ప్రకాష్ గౌడ్. ఆదిలాబాద్ జిల్లాలో మద్యం మత్తులో చిందులేసిన ఎంఈఓ, అధికారుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్థానికులు. నిజామాబాద్ జిల్లాలో ముమ్మరంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం, బోధన్ మండలంలో సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎంపీపీ. నారాయణగూడలో అడ్వకేట్ పై దాడి, భూ వివాదం కేసులో దాడికి దిగిన భూ యాజమానులు. ఇవి బులెటిన్లోని అప్డేట్. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.